బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో గురువు గారు ఉన్నారు. జూన్ నెల మాసం గురించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా ఫాతిమా. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ టైం చూస్తే మీరు లాస్ట్ మాసంలో ధనస్సు వాళ్ళకి ఆర్థికంగా కొంచెం లాభం ఉంటుంది, మానసిక ఒత్తిడి అసలు ఉండదు, ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నారు. సో ఈ మాసంలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారా, ఉండగలుగుతారా లేదా చెప్పేయండి. డబ్బులు ఏవి ఫ్రీగా రావు అంటాడు ఎవరైనా. లలిత జ్యువెలర్స్ యాడ్ అయిన గుండు బాస్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. అంటే ఆయన ఎప్పుడూ ఉల్లాసంగా హ్యాపీగా ఉంటాడు. అలా ధనుసు రాశి వారికి గురుబలం పెరిగిపోతుంది. ఇప్పుడు అప్పులు తెచ్చి వ్యాపారం పెట్టాము, అసలు ప్రాఫిట్స్ వస్తాయో రావో, బిల్డింగ్లు కట్టాము, బిల్డింగ్లు అమ్ముడవట్లేదు, రియల్ ఎస్టేట్ నోటు దగ్గరకు వచ్చి బేరం వచ్చి ఆగిపోతున్నాయి సార్ అంటే నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది అని బాధపడుతున్నారు. నెగిటివ్ థింకింగ్ అంటే వాళ్ళకి అమ్ముడు అవ్వట్లేదు. కారణం ఏంటి? కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. కన్ఫ్యూజన్ వీళ్లే కారణం. ఇప్పుడు ₹1,00,000 అమ్మేటటువంటి స్థలాన్ని 10 లక్షలు చెప్పేస్తే మరి సాఫ్ట్వేర్ కొంటాడా? ఒక భూమిని తీసుకొచ్చేసారు, దొంగ భూమి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న భూములన్నీ కూడా భూమ్ అని చెప్పేసి ఎక్కువ రేట్లు చెప్పేశారు, కొనేశారు. ఇంకా ఎక్కువ చెప్తే ఎక్కడ కొంటారు పాపం, డబ్బులు అయిపోయినాయి సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర. అందుకు బిజినెస్లు లేవు. ఆ పాయింట్ తెలుసుకొని మనం ధనుసు రాశి వాళ్ళు, మన ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు రేట్లు తగ్గిస్తే బ్రహ్మాండం కొంటారు. ఎందుకు కొనరు? అది ఇప్పుడు నుంచి వస్తుంది ఆ తెలివిక. గురుడు ఇప్పుడు షష్టమంలో ఉన్నటువంటి వాడు సప్తమంలోకి వచ్చాడు. అంతవరకు ఊహల్లో గుసలాడే అని ఎక్కడో ఊహల్లో ఉంటారు. ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తారు. తర్వాత ధనుసు రాశి వారు మొన్నటిదాకా మే 18వ తేదీ వరకు ఊహల్లో ఉన్నారు. వాళ్ళ బ్రెయిన్ పనిచేయట్లేదు. ఎందువలన? రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు. అందువలన మనం ఎవ్వరని చెప్పినా సరే వినరు. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా కుంభరాశిలోకి వచ్చాడు. ఎవ్వరు చెప్పక్కర్లేదు. వీళ్ళ పిచ్చి తగ్గిపోయింది. ధనుసు రాశి వాళ్ళు బ్యూటిఫుల్ బిజినెస్ చేస్తారు. కూరగాయల వాళ్ళు కూరగాయలు అమ్ముతారు, బిల్డింగ్ కడతారు. ఫిష్ చేపల వాళ్ళు, ఉప్పు చేపల వాళ్ళు 4 బిల్డింగ్లు ఉన్నాయంటే నువ్వు నమ్మవు. చేపల బిజినెస్ అంటే ఏంటి? నన్ను ఎవరైనా ఏమండి గురుగారు ఏ బిజినెస్ చేసుకోవాలని అంటే చేపల బిజినెస్ చేయమంటే ఏమిటయా నువ్వు చేపల బిజినెస్ పెట్టమంటావు? సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ అంటారు. జేబులో డబ్బులు లేకపోయినా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ రావు. ఇప్పటి నుంచి వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇప్పటి నుంచి పెట్టుకోవచ్చు, ఈ నెలలో పెట్టుకోవచ్చు, మే 18 తర్వాత. అలా గురువుని గుడ్డిగా నమ్మాలన్నమాట. అప్పుడు మనకు ఫలితాలు వస్తాయి. అందువలన గురువు అంటే ఎవరు? దత్తాత్రేయుడు. కాబట్టి మనకి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. పనులు కొంచెం లేట్గా అవుతూ ఉంటాయి, డిప్రెషన్కి వెళ్ళకూడదు. అండ్ కేతు కూడా చాలా బాగున్నాడు. ఫారెన్ నుంచి డీలింగ్స్ బాగా వచ్చేస్తాయి. ఫారెన్ బిజినెస్లు అంతా కూడా. ఎవరికైతే పెళ్లి కావట్లేదని చెప్పేసి బాధపడుతున్నారో అటువంటి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు. వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయిని US పంపామండి, మా అబ్బాయి లండన్లో ఉన్నాడండి, ఉద్యోగాలు రావట్లేదండి గురువుగారు, మరి ఎలాగండి అన్నారు. ఉద్యోగం సంగతి దేవుడారికమ్మా, ఉద్యోగం చేసే తెల్లకోడలు వస్తుందన్న వచ్చేసారు ఆటోమేటిక్గా తెల్లకోడలు. లాస్ట్ ఇయర్ ధనుసు రాశి వాళ్ళు అందరూ కూడా ఇంగ్లాండ్ కోడలు, అమెరికా కోడలు వాళ్ళందరినీ తెచ్చారు. జాబులు లేవు, కోడల్స్ జాబులు చేస్తున్నారు. ఈ సంవత్సరం మే 18 తర్వాత ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా జాబులు వస్తాయమ్మా. మరి విద్యార్థులకు విద్యాపరంగా ఎలా ఉండబోతుంది? చిరు వ్యాపారస్తులు ఎలా ఉండబోతుంది? తెగ్గ చదివేస్తారమ్మా విద్యార్థులు. గురుబలం పెరిగిపోయింది, వద్దంటే లావు కూడా అయిపోతారమ్మా. స్వీట్లు అసలు ఇళ్లలో స్వీట్ షాపులు కనబడితే చాలు స్వీట్లు తినేస్తారమ్మా. కాబట్టి ఈ విధంగా మొత్తం చిరు వ్యాపారాలు, చిరు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా సూపర్. చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు సూపర్. అండ్ దే విల్ లెర్న్ లైక్ ఎనీథింగ్. అసలు ఇక ధనుస్సు రాశి వారికి అడ్డు ఒక్క శనీశ్వరుడు మాత్రమే. అర్ధాష్టమ శని కాచుకొని పనులు లేట్ 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 అంటాడు. అదొక్కటి దాటుకుంటే వీళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళకి పనులు సరిగా జరగవు, పూర్తి కావు, మధ్యలోనే ఆగిపోతాయి అంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేస్తే వాళ్ళ పనులు చక్కగా పూర్తవుతాయి చెప్పండి గురుగారు. శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి భయపడకూడదు.
ఆ వేర్లు ఇలా వేలాడుతూ ఉంటాయి, అవి కోసుకోవాలా, ఇంటికి తెచ్చుకోవాలా, పూజా గదిలో పెట్టుకోవాలా, త్రిమూర్తులు పూజ చేసుకోవాలా. అలాగే రావి చెట్టుని చూసుకోవాలా, సెలెక్ట్ చేసుకోవాలా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి. ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః అంటూ. ఈ రకంగా ఇంట్లో కనుక అసలే మనకి శని జయంతి రాబోతుంది చక్కగా ఎప్పుడు గురుగారు? 27వ తేదీన. అందువల్ల చక్కగా శని జయంతి ప్రతి నెల శని త్రయోదశి వస్తుంది కదమ్మా. అందువల్ల శని జయంతి అక్కలేదు. శని త్రయోదశి రోజున కూడా వీళ్ళు చక్కగా తైలాభిషేకాలే వీళ్ళకి చేసుకోవచ్చు. పంతులు గారికి డబ్బులు ఇవ్వాలమ్మా, అందులో డౌట్ లేదు. కానీ అదే పనిగా శనీశ్వరుడికి వెళ్ళి నూనెలు పోసేయడం అని వెళ్ళిపోయి అదొక్కటే చేయకల్లా వీళ్ళు కూడా పోసుకోవచ్చు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో శనీశ్వరుని మంచిగా ఆరాధన చేయాలా, వికలాంగులకి సేవ చేయాలా, అనాథలకి సేవ చేయాలా, సాధువులు ఉంటారు వాళ్ళకి ధన సహాయం చేయాలా. ఈ విధంగా చేస్తే అసలు తిరుగులేదమ్మా.